పోటీ అనేది కాదు కానీ జరగాలి ఎలక్షన్ అందరు భారీ మెజార్టీ తోటి అంత గెలిచినట్టు సంతోషం ఉన్నట్టుంది అట్లా అనిపిస్తుంది. భారీ మెజార్టీ అంటే ఏం లేదు. తెలంగాణలో ఏం నడుస్తుందంటే చూసే ప్రతిపక్షము అధికార పక్షం రెండు సమానమే ఉన్నాయి. కవిత కేసీఆర్ బిడ్డ నిలబెట్టిందా? నిలబెట్టింది బ్రహ్మాండంగా. లాస్ట్ మినిట్ నిలబెట్టినా కొంచెం ఇవాళ పోటీ ఇచ్చిందంటే రెండు పార్టీలకు పోటీ ఇచ్చిందంటే ఆ మొక్కతే. ఇప్పుడు ఈ కవిత కింద ఇప్పుడు ఇంకోళ్ళు కూడా నిలబెట్టారు కానీ నేను అని ఇక ఆయన ఏం కట్ చేసుకుంటూ ఆయనకే తెలియాలి. ఇలా సాయంత్రం మరి ఆయన తీసుకుని ఆయన ఏమైనా కట్ చేసుకుంటూ లేదో ఆయనకే తెలియాలి. ఆయనకే వదిలేద్దాం. ఎందుకంటే అది ఏడ కూడా ఒక నయా పైసా అంతా కూడా లాభం లేదు దాంతో. ఇంట్లో వాళ్ళు కానీ సిగాలు వస్తాయా? రెడ్డిలోకి సిగాలు రాగా చూసిరా మీరు? మన వాళ్ళంతా సిగమూగుతారు కదా. నేను ఒక రెడ్డి సిగమూగాను చూసిరా మీరు? చూసినారమ్మా? చూసిరా? చూలే ఎందుకు? ఈయన పరిస్థితి ఏంటంటే కులాల మధ్యలో చిచ్చు పెట్టాలి, నేను బతకాలి, ఆ వంక ఎప్పుకొని బతకాలి అంతే. అంతకుమించి ఏముండదు. అరే ఈ మధ్య ఆ ఛానల్ కూడా గుంజుకురా అనేది అనామల పంచాయతీ ఛానల్ కూడా గుంజుకుంటే తిన్నమని ఏదో కొత్తది పెట్టుకున్నాడు. తీర్మానం మళ్ళీ నా ఆఫీస్ ఓపెన్ చేసిండు. ప్లాడు బాగానే, ఎందుకంటే బీసీ రాజ్యం కావాలని కత్తెర తీసుకొని బాగానే కామ్దాన్ని ఇలాయించిండులే కానీ గుర్తు కూడా మంచిగానే కత్తెర తెచ్చుకుంటూ అందరికి బాగానే మంచి మాటనే చెప్తుండే మన రాజ్యం రావాలంటుంది. కానీ మరి ఇప్పుడు కత్తెర దేనికి పనికి వస్తుంది? కట్ చేస్తాను పనికొస్తుంది కానీ మరి కలపడి కూడా పనికి వస్తుంది. ఎట్లా వస్తుంది? సింబలే లేదా? సింబలే ఇప్పుడు కట్ చేసేదాడా? నువ్వు కలుపుతా అంటే కత్తెరతో కలుపుతావు. నేను కత్తెర తెప్పిస్తా. పిట్టల దూర తెలుసా? పిట్టల దూర ఏమంటాడు? ఇది నాదే అది నాదే నాగర్ ఇన్నున్నాయి అన్నున్నాయి అని చెప్తాడు. పిట్టల దూర గుర్తుందా? అప్పట్లో పిట్టల దూర, ఇప్పుడు ఈ కొత్త పిట్టల దూర. ప్రజలు ఎందుకు నమ్ముతలే నీకు ఇప్పటివరకు? మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కానీ టీఆర్పీ పార్టీ అంటాడు. మళ్ళీ అలా అయితే ఒక్కటి కూడా లేదు. మరి ఎందుకు నమ్ముతలేదు ప్రజలు అసలు? ఎందుకు అంటే వర్కౌట్ కాక పాండు అని పెట్టినట్టు. వర్కౌట్ అయితేనేమో పేర్లు పెట్టాడు, అన్న అంటాడు. వర్కౌట్ అయితే అన్నా అని కడప తలకాయ పెడతాడు. అన్న రంగన్న కోసం రాత్రి నాకు ఎప్పుడు ఫోన్ చేసినా రంగన్న రాత్రి కూడా చేసుకుంటాడు. మామూలుగా 12 గంటల కాలే. అన్న పొంగులేటి సీనన్న నువ్వు రత్నమే ముత్యమే అంటాడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదు. ఆయన కడిగిన ముత్యం అసంటి మనిషి. ఆయనకు ఇట్లా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మంచిది కాదు అన్న విషయం. అంటే కుదిరితే కుదరకపోతే పాండు. పోలీసులకు లాగుల్లో తొండలు ఎడగొడతాం. ఖబర్దార్, నీకు ప్రత్యేకంగా వార్నింగ్ ఇస్తా ఉన్నాం. నువ్వు ఏం పిక్కుంటావు పిక్కో. మా బాసును కానీ నా బొచ్చే పిక్కోలేవు. నువ్వు ఇయ్యాల మా బాసుని ఏం పిక్తారా నాయన? డైరెక్ట్ రమ్మన్ సజ్జన దగ్గరకు వచ్చా, ముందు నిల్చోమ్మని. సజ్జన ఒకటే వస్తాడు, గన్ను వదిలిపెట్టి సజ్జన ఒకటే వస్తాడు. సజ్జన ముందు నిల్చోమ్మని. వీళ్ళ మాటలు అంటే పిల్లలు చెడిపెట్టారు. అంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో భవిష్యత్తులో పిల్లలకు వీళ్ళ మాటలే అలవాటు అయ్యేటట్టు భయంతో పేరెంట్స్ కూడా ఎవరు టీవీలో న్యూస్ చూడనిస్తలేరు, పేపర్ చదవనిస్తలేరు. కుమార్ రావాలి, అసలు వాడు మొగోడు అయితే రావాలి. అరే యూసుఫ్ హోంగార్డ్, అరే అయితే కొడుకు వాడు సీఏ గారు, వాడు ఫాల్తూ బ్రోకర్ల కొడుకు వాడు. నీ బిహేవియర్ కరెక్ట్ లేదు, నీ కింది స్థాయి బిహేవియర్ ఏదో కరెక్ట్ ఉంటుంది. ఒక హోంగార్డ్ని పట్టుకొని మనం కూడా అమ్మాయికే పుట్టినాం, వాళ్ళ అమ్మాయికే పుట్టిరు. ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో చేసే వాళ్ళు చాలా మంది లోన్స్ కట్టలేక వాళ్ళు డిప్రెషన్లో గురై వాళ్ళ డ్యూటీ ప్రెజర్ తో చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. ఇది ఒక కొత్త స్టంట్ వచ్చింది. పాడి కౌశిక్ రెడ్డి అని ఉంటాడు ఎమ్మెల్యే, ఆయన దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అయింది. ఎట్లా అంటే 2018లో కూడా నేను పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఈ గుండె అలసిపోయింది, ఈ గుండె బరువెక్కింది, ఈ గుండెని మీరే కాపాడుకోవాలని నా చేతులు జోడించి కోరుతాను. ఏదో అంటే ప్రజల్ని అసలు ఏమనుకుంటారు? అసలు ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటారు? అసలు వీళ్ళు ఏడ్చుకుంటూ నేను చచ్చిపోతాను ఓటు, అది ఏం పద్ధతిరా భయ? నువ్వు ప్రజలకు ఏం చేసినావు అది చెప్పుకొని ఓటు అడుగు. నేను రాజగోపాల్ రెడ్డి గురించి కూడా చెప్తా. మొన్న ఒక పాలసీ మంచి నచ్చింది. ఏది ఆ వైన్ షాప్ల పాలసీ ఉంది. వైన్ షాప్ల పాలసీ రాష్ట్రం మొత్తం అమలు చేయాలి, దాన్ని నేను సపోర్ట్ ఇస్తాను.